దేవుడు వాళ్ళ ప్రయత్నాలు భంగం చేశారు. కానీ ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలీదు. మరలా నేను బ్లాక్ స్టిక్కర్ అంటించానండి. వాళ్ళకి మన స్కూల్ మీద, ఇక్కడ వాళ్ళ మీద చాలా అగెయిన్స్ట్‌గా ఉన్నారు. నా పట్ల ప్రభువు చిత్తం జరుగుగాక. ఎవరికీ ఈ విషయాలు చెప్పకు. నాన్నగారికి కూడా చెప్పకు. నీవు మాత్రం నీ బిడ్డ పట్ల దేవుని గొప్ప ఉద్దేశం నెరవేరాలని ప్రార్థించు. ప్రేమతో నీ కుమార్తె మమ్మీ. ఈ లెటర్ నేను 15th ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ రాశాననమాట. అంటే ఆ టైంలో మేము చాలా క్లిష్ట పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నాము. ఒకవేళ ఏమైనా అయిపోతే నాకు చంపివేయబడితే ఏమి చేయబడ్డా కానీ హతసాక్షిగా అయిపోతే ప్రభు కొరకు మా నాన్నగారు ఒకవేళ మీరు నా పిల్లని అక్కడికి తీసుకుని వెళ్ళిపోయారు, మీ సేవ అవని పేరు చెప్పి నా బిడ్డని ఇలా చేసేసారు అని ఎక్కడ దేవుని సేవకుల్ని దేవుణ్ణి ఒకవేళ దూషిస్తారేమో, నిందిస్తారేమో అన్న భయంతో ముందుగానే ఈ లెటర్ రాశాననమాట. అది పోస్ట్ చేయగలుగుతానో లేదో కూడా తెలీదు. అప్పుడు అలాంటి పరిస్థితి. కాబట్టి ఈ లెటర్ నేనేం చెప్తున్నానంటే, చాలామంది యవనస్తులైన బిడ్డలు దూర దూర ప్రాంతాలలో మిషన్ ఫీల్డ్స్లో ఉన్నారు. అక్కడ సేవ ఇట్స్ నాట్ ఈజీ. కానీ మనం పోరాడాల్సింది మోకాళ్ళ యుద్ధం. ఆ యుద్ధంగాన లేదా దొరికిపోతాం సాతానికి. దేవుడు మనకు సహాయం చేయగాక. మోకాళ్ళ ప్రార్థన యుద్ధం మనకు నేర్పించను గాక. మనుషులతో కాదు మనం పోరాడేది. పౌలు గారు ఆల్రెడీ చెప్పారు కదా, ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయంలో, అపవాది తంత్రాలను ఎదిరించడానికి శక్తివంతుడగలట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి అని. సో అక్కడ ఏమన్నారు ఆయన, మనం పోరాడేది మనుషులతో కాదు, అంటే శరీరులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, తర్వాత ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో, లోకనాథులతో పోరాడుతున్నామన్నారు. కాబట్టి మనుషులతో కాదు మన పోరాటం. ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ ఆదాము యొక్క సంతానమే. లూకా సువార్త ఏం చెప్తుంది? ఆదాము దేవుని కుమారుడు అని చెప్తుంది. అంటే మనమందరము దేవుని బిడ్డలమే. సాతాను వారిని మభ్యపరిచి, భ్రమపరిచి వాడి గుప్పిలో పెట్టుకున్నాడు. ప్రభు వారందరి యొక్క మనోనేత్రాలు తెరచును గాక. వారు నిజదేవుణ్ణి, సృష్టికర్తను వారు తెలుసుకుందరుగాక. నేను ఎవరిని ద్వేషించట్లేదు, ఏ గ్రూప్ని ద్వేషించట్లేదు. ప్రభు వారి మనోనేత్రాలు తెరవాలని ప్రార్థన చేస్తున్నాం. సృష్టికర్తను వారు తెలుసుకోవాలని నా ప్రార్థన. వీఆర్ ఆల్ ఇండియన్స్, వీ లవ్ ఇండియా. సృష్టికర్త తన కృపను మనకందరికీ అనుగ్రహించును గాక. తోటి సిటిజన్గా, ఫెలో ఇండియన్గా. థ్యాంక్ యూ ఎవ్రీవన్.